ఎంతో నమ్మకంతో తనను భారీ మెజారిటీతో గెలిపించిన అంసాన్పల్లి గ్రామస్తులకు, యువతులకు, పెద్దలకు ఎంతో రుణపడి ఉంటారని అంసాన్పల్లి గ్రామ సర్పంచ్ కన్నబోయిన గీతా రమేష్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం అంసాన్పల్లి గ్రామంలో సోమవారం ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమం డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసాచారి, ఎంపీడీఓ రఫీక్ ఉన్నిసాతో పాటు అన్ని శాఖల సిబ్బందిని గ్రామ సర్పంచ్ శాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కన్నబోయిన గీతా రమేష్, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ మన్నే రాములు మాట్లాడుతూ ఎమ్మెల్యే సుంతాల లక్ష్మారెడ్డి సహకారంతో ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చెర మండల పరిషత్ మాజీ వైస్ చైర్మన్ సంగమేశ్వర్, మాజీ ఎంపీటీసీ గొల్పాల నారాయణ, మాజీ సర్పంచ్ రాములు, పంచాయతీ కార్యదర్శి పోచయ్య, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. సర్పంచ్ ఎలక్షన్ లో భాగమై మొన్న నేను లేకపోవడం వల్ల ఈ రోజు కార్యక్రమాన్ని పెద్దలందరి నిర్ణయం తీసుకొని ఈ రోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, మండల అధికారులు, యువకులు ప్రతి ఒక్కరు పేరు పేరున ఒక్కసారి పిలవంగానే అందరు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మంచి భారీ మెజార్టీతోని నన్ను గెలిపించిన అందరికీ కూడా నేను శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పక్కా నేను అందరికీ భరోసా ఇస్తున్నాను. మీతో పాటు కలిసికట్టుగా ఎప్పటికీ ఉండి నేను పనిచేస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. నా గ్రామ పెద్దలకు మెజార్టీతోని వార్డు మెంబర్లు కూడా టోటల్గా కైవసం చేసుకొని ఇంత పెద్ద మెజార్టీ అందించిన ముఖ్యంగా యువకులు అనేది బాగా పోరాటం చేశారు. ఆ యువకులకు కూడా మేము కూడా తోడు నీడ ఎల్లవెల్లలో ఉంటామని చెప్పేసి కూడా మేము సభాముఖంగా తెలియజేసుకుంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆర్థికంగా లేకపోయినా మనం మానసికంగా వాళ్ళకు మనోధైర్యాన్ని నింపుతూ ఎల్లవేళలా వాళ్ళకు మనం తోడు నీడై ఉండాలి. గ్రామ పెద్దలు మీరు సర్పంచ్గా గెలిచినంత మాత్రాన కాదు, మీరు గెలిపించిన గ్రామ పెద్దల యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ సలహాలు, సూచనల మేరకే మీరు నడిస్తే మీరు 5 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా నడపగలుగుతారు కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు కూడా. ఎందుకంటే పెద్దలు వాళ్ళ అనుభవాలు, సూచనలు మీరు ఎల్లవేళలా తీసుకోవాలి. ఆ భగవంతుడు కూడా మీకు ఎల్లవేళలా కృషి, మీకు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటూ విశేషటువంటి పెద్దలు ఆశీర్వాదాలు ఎప్పుడు సర్పంచ్ రమేష్ గారికి ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎల్లవేళలా సర్పంచ్ గారు అంసానిపల్లిలో ఏ సమస్య ఉన్నా, ఏ వాడకు ఏ సమస్య, మూలకి ఏ సమస్య ఉన్నా నా ఇంటిలో ఉంది, నా వాకిట్లో ఉంది, నేను పోతున్నా చూసుకుంటున్నా అని చెప్పేసి ఎల్లవేళ 5 సంవత్సరాల ముందుండి అంసానిపల్లిని జీవనం నడిపిస్తారని చెప్పేసి కూడా మేము అందరం ఆశించడం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పెద్దలకు అందరికీ, మరి పంచాయతీ నూతనంగా ఎన్నుకోబడిన సిబ్బందికి అందరికీ నమస్కారం చేసుకుంటూ